బంగారం రేటు గురించి అంతంత మాత్రం స్తోమత ఉన్నవారు మాట్లాడుకోవడం మానేసి చాలా రోజులైంది. చేతిలో లకారం లేనిదే మెడలో మెరిసిపోయే నగ రాని రోజులివి. గోల్డ్ రేటునంటే తిట్టుకుంటూ ఉంటారు కానీ కొనకుండా ఉండలేరు. అయితే కొనకుండానే బంగారం ధరించే అవకాశాలు కొత్తగా వస్తున్నాయి. అదెలా అంటారా? స్టోరీ చూడండి. గోల్డ్ కొనలేం కానీ ధరించగలం. బంగారం ధరించడంలో కొత్త ట్రెండ్. అద్దెకు బంగారు ఆభరణాలు. వి గివ్ గోల్డ్ ఆన్ రెంట్ ట్రెండ్. బంగారం రేటు విపరీతంగా పెరిగిపోయిన తర్వాత కొత్త ట్రెండ్ ఒకటి ప్రారంభమైంది. మరీ గట్టిగా అడిగితే కొత్తదేం కాదు, కానీ బంగారు ఆభరణాలను అద్దెకు ఇస్తామంటూ ఆఫర్లు ప్రారంభమయ్యాయి. కొన్ని షాపుల యాజమాన్యాలు మెంబర్షిప్ కార్డులను ఇచ్చి మరీ ఇలా వి గివ్ గోల్డ్ ఆన్ రెంట్ అంటూ కొత్తగా ఆదాయాన్ని ఆర్జించే మార్గాలను వెతుకుతున్నారు. దీనికి కస్టమర్ల ఐడి ప్రూఫ్, పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం బంగారం విలువలో 4% వరకు కడితే కావలసిన నగనిస్తారు. ఇక ఎన్ని రోజులు ఆర్నమెంట్స్ ని ఉంచుకుంటే అన్ని రోజులు అద్దె కట్టాల్సి ఉంటుంది. అవసరానికి సందర్భానికి తగినట్లుగా బంగారం ధరించాలనుకునే వారికి ఇదో మార్గం. అలానే నగ మన దగ్గరే ఉంటుంది, దానిపై డబ్బులు వస్తాయన్నట్లుగా షాపుల యజమానులకు భలే వెసులుబాటు. ఇందులో రిస్క్ ఏమిటంటే ఈ నగలను తీసుకున్నవి తీసుకున్నట్లు ఇస్తారా లేదా అనేది. నెక్స్ట్ 6 నెలల పాటు బంగారం ధర స్థిరీకరణకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో ఇటువంటి అవకాశాలను, అంటే విపరీతంగా బంగారు పెరిగినటువంటి అవకాశాలను వాళ్ళను సద్వినియోగం చేసుకోవడానికి కొన్ని కంపెనీలు బంగారు ఆర్నమెంట్స్ని మనకి ఈరోజు రెంటల్కి ఇచ్చేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ డెఫినెట్గా దీనికైతే కొంత డిమాండ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఒకటి బంగారు ధర పెరగడం, రెండవది కొత్త కొత్త మోడల్స్ మనం కొనాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అవ్వదు. ట్రెండ్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది, ఆర్నమెంట్ ట్రెండ్. సో ఒక 2 సంవత్సరాల క్రితం చేసుకున్నటువంటి ఆర్నమెంట్ ఈరోజు చూస్తే అది మనకి అవుట్డేటెడ్ మోడల్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు కొత్త కొత్త మోడళ్ల వైపు దృష్టి సారించడానికి కూడా అవకాశం ఉంటుంది. గోల్డ్ అంతంత రేటు పెట్టి ఎక్కడ కొంటాం అనుకునే వారికి ఇదో చక్కని ఛాన్స్. అలానే ప్రతి వేడుకకి ఓ వెరైటీ ఆర్నమెంట్ ధరించాలనుకునే వారికి కూడా ఇదో మంచి అవకాశం. ఏ పండగకో శుభకార్యానికో మాత్రం ధరించి ఆ తర్వాత బీరువాల్లో భద్రపరిచేవారైతే ఈ అద్దె ఆభరణాల పద్ధతిని బాగానే ఆదరించవచ్చు. ప్రస్తుతానికి 1-2 కంపెనీలు మాత్రమే ఇలా బంగారు ఆభరణాలను కిరాయికిస్తున్నాయి. గోల్డ్ రేటు ఇంకా పెరిగిందనుకోండి, అప్పుడిక రెంటెడ్ గోల్డ్ ఆఫర్లిచ్చే షాపులు కూడా ఎక్కువవుతాయి అనడంలో సందేహం లేదు. ఈ కొత్త ట్రెండ్కి కారణం ఏంటంటే సులభంగానే సమాధానం చెప్పవచ్చు. ఏకంగా 10 గ్రాముల బంగారం 1,34,000 వరకు ధర పలికిన తర్వాత సామాన్యులెవ్వరూ అసలు బంగారం కొనుగోళ్ల గురించి మాట్లాడుకోవడం మానేశారు. మిడిల్ క్లాస్ జనం మాత్రం అటు కొనడం మానలేక, ఇటు పూర్తిగా అనుకున్నంత కొనలేక సతమతమవుతున్నారు. అదిగో సరిగ్గా అలాంటి వారినే టార్గెట్ చేసుకుని ఇలాంటి అద్దె బంగారం ఆఫర్లు వస్తున్నాయి. సరదాగా ధరించడం, ఆ తర్వాత జాగ్రత్తగా అప్పగించడం, ఇదే కాన్సెప్ట్తో గోల్డ్ రెంట్కి తీసుకోవడం చేస్తారు. బంగారం ధరించామన్న తృప్తి ఉంటుంది, అలానే ఎక్కువ డబ్బు ఖర్చు కాలేదన్న సంతృప్తి మిగులుతుంది. బంగారం భవిష్యత్తులో భారీగా తగ్గుతుందన్న అంచనాలే తప్ప వాస్తవంలో పరిస్థితి అలా లేదు. అందుకే అప్పటిదాకా ఇలాంటి సూక్ష్మంలో మోక్షంలాగా అద్దె బంగారం ఐడియాలతో లాక్కు రావాల్సిందే.
గోల్డ్ రేట్ పెరిగిన తీరు అలాంటిది మరి. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని ఊరికే అనలేదు. అసలు స్వర్ణ లోహానికి బంగారం అని పేరు ఎవరు పెట్టారో కానీ నిజంగానే బంగారం ధర మాత్రమే కాదు, రాబడిలోనూ అదరగొడుతోంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఇన్వెస్ట్మెంట్గా గోల్డ్ ఏ ఒక్క సందర్భంలోనూ నిరాశపరచలేదు. ఇబ్బడి ముబ్బడిగా రాబడి అందించింది. మరి రాబోయే రోజుల్లో బంగారం ట్రెండ్ ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం. ప్రతి దశాబ్దంలో బంగారం వృద్ధి అదరహో. తిరుగులేని రాబడి మార్గాల్లో గోల్డే నెంబర్ 1. లాస్ట్ 10 years 111% రిటర్న్స్. స్టాక్ మార్కెట్లను తలదన్నేలా లాభాలు పంచుతోన్న గోల్డ్ ర్యాలీ. గోల్డ్ రేటు ఆల్ టైమ్ రికార్డ్ హై రేట్ల నుంచి తగ్గితే తగ్గొచ్చు, కానీ చరిత్ర చూసినప్పుడు బంగారం ఇచ్చిన లాభాలను మరే ఇతర పెట్టుబడి సాధనం కూడా ఇవ్వలేదు. జనవరి 2021 నుంచి ఇప్పటిదాకా చూస్తే గోల్డ్ రేటు డాలర్లలో 111% లాభపడింది. మన రూపాయిల్లో ఈ లాభం 156%. ఇదే సమయంలో S&P ఇండెక్స్ 82% లాభపడగా మన ఇండియన్ స్టాక్ ఇండెక్స్ నిఫ్టీ 84% లాభాలను పంచింది. ఇంతలా బంగారం పెరుగుతుంది కాబట్టే అది కొనే తీరు కానీ, వ్యాపారాల్లో కానీ కొత్త ట్రెండ్స్ నమోదవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 0.5% తగ్గి ఔన్స్కు $4,004.37 వద్దకు చేరింది. అయితే ఈ నెలలో ఇప్పటి వరకు పసిడి దాదాపు 4% మేర పెరుగుదలను నమోదు చేసింది. డిసెంబర్ డెలివరీకి సంబంధించిన యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ కు ఔన్స్కు $4,016.30 వద్ద స్థిరంగా ఉన్నాయి. అమెరికా డాలర్ ఇండెక్స్ 3 నెలల గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలపడింది. దీని ప్రభావంతో బంగారం ధరలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. డాలర్ బలపడితే ఇతర దేశాల పెట్టుబడిదారుల కోసం బంగారం ధరలు మరింత ఖరీదైనవిగా మారుతాయి అనడంలో సందేహం లేదు. గత వారంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో వడ్డీ రేట్లను రెండోసారి తగ్గించినట్లయింది. దీంతో అమెరికాలో బెంచ్ మార్క్ రేటు 3.75% నుంచి 4% లక్ష్య పరిధికి చేరింది. అంతేకాదు డిసెంబర్లో మరోసారి 25 బీపీఎస్ మేర వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలు ఉన్నాయి. గత వారంలో అమెరికా చైనా వాణిజ్య చర్చల అనంతరం ప్రపంచ మార్కెట్లలో సానుకూలత కనిపించినప్పటికీ బంగారంపై ప్రభావం భిన్నంగా ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ బీజింగ్ అక్రమ ఫెంటానిల్ వాణిజ్యాన్ని అరికట్టడం, అమెరికా సోయాబీన్ కొనుగోళ్లు పునః ప్రారంభించడం, అలాగే అరుదైన భూమి ఖనిజాల ఎగుమతులు కొనసాగించడం వంటి అంగీకారాల నేపథ్యంలో చైనాపై సుంకాలు తగ్గించనున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామాలన్నీ కలిపి బంగారం ధరను గణనీయంగా తగ్గించడానికి దోహదపడ్డాయి. గత వారంలో బంగారం రేటు $1,22,000 ధరకి పడింది. అయితే యుక్రెయిన్, మిడిల్ ఈస్ట్, అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు బంగారం మార్కెట్లకు దీర్ఘకాలిక మద్దతు ఇస్తాయనేది అనలిస్టుల అంచనా. ఇలాంటి ఈ ఉద్రిక్తతలే పెట్టుబడిదారులను బంగారం వైపు మళ్లేలా చేయనున్నాయి. విశ్లేషకుల అంచనాల ప్రకారం నవంబర్, డిసెంబర్ నెలల్లో బంగారం ధరల్లో తాత్కాలిక ఒత్తిడి కొనసాగవచ్చు. దీర్ఘకాలంలో మాత్రం బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. డిసెంబర్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లు తగ్గిస్తే గోల్డ్ రేటు తిరిగి డౌన్ ట్రెండ్ తీసుకుంటుంది. కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ కోసం చూసేవారు మాత్రం డిసెంబర్ వరకు ఆగాలని సూచిస్తున్నారు.
దీర్ఘకాలిక పెట్టుబడుల కోణంలో మాత్రం బంగారం రాబడికి ఢోకా లేదనేది చరిత్ర చూస్తే అర్థమవుతోన్న సత్యం.